హాయ్ అండి. పిల్లల మెదడులో మనం నింపుతున్నది జ్ఞానమా? లేక వాళ్ళ స్వంత ఆలోచనలు చంపేసే మన స్వార్థమా? మనం పిల్లలకి రెక్కలు ఇస్తున్నామా? లేక మన ఆలోచనలనే సంకెళ్ళు వాళ్ళకి వేస్తున్నామా? ఈ విషయంపై నాకొక డౌట్ వచ్చి నేను ఏఐని అడిగాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌ని ఒక ప్రాంప్ట్ రూపంలో అడిగాను. అడుగుతూ నా అభిప్రాయాలు ప్రపంచంలో ప్రఖ్యాత చైల్డ్ సైకాలజిస్ట్ ఆలోచనలతో కంపేర్ చేయండి అని అడిగాను. ఆ తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు చేయాల్సినటువంటి బాధ్యత ఏది? అంటే ఎటువంటి పనులు చేస్తే తల్లిదండ్రులు వారి పిల్లల్లో మార్పు వస్తుంది అని ఈ 3 అంశాలకు సంబంధించి నేను ఏఐని అడిగినప్పుడు అది ఇచ్చిన సమాధానాలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. నేనైతే పెద్ద వీడియో చేసి గ్రాఫిక్స్ చేసి నేను చెప్పలేను, కానీ ఇవి నా 25 ఏండ్ల అనుభవంలో, టీచింగ్ అనుభవంలో పిల్లల్ని దగ్గరగా గమనించినప్పుడు నాకు వస్తున్న ప్రశ్నలు, సందేహాలు నేను నివృత్తి చేసుకోవడానికి నాకు బాగా దొరికినటువంటి ప్లాట్ఫామ్ ఏదంటే ఏఐ. సో అంతేకాదు నా ఆలోచనలు సరైనవా కావా, ఒకవేళ సరి కాకపోతే నేను మార్పు చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది ఇది. ఎందుకంటే ఇది అన్ని వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారంతో నా ఆలోచనలు పోలుస్తూ అట్లే ఆ రంగంలో ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాలతో సరిపోలుస్తుంది కాబట్టి. సరే, మనము వీడియోలోకి వెళ్ళినట్టయితే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ ఆధునిక కాలంలో పిల్లలను గమ్యం లేని అంచుకు మనం పరిగెత్తిస్తున్నామా? పిల్లలు వారి గురించి వారు ఆలోచించుకునే సమయాన్ని ఇవ్వకుండా వారి తలలో పెద్దల ఆలోచనలతో నింపుతున్నామా? ఫలితంగా పిల్లలు పెద్దవారై ఏదైనా సాధించినా దానిని ఎంజాయ్ చేయలేక, సంతోషాన్నిచ్చే అంశమేదో నిర్ణయించుకోలేక, తికమకకు గురై మందులు అంటే డ్రగ్స్ ఇలాంటి రసాయనాలకు బానిసలై, డబ్బు ఎలా ఏ విషయానికి ఖర్చు పెట్టాలో తెలియక జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారా? మరి నా ఈ ఆలోచనలను సరైనవా కావా? ప్రపంచంలో ప్రఖ్యాత చైల్డ్ సైకాలజిస్ట్తో పోల్చి చూడండి అన్నప్పుడు, అది పోల్చినప్పుడు ఒకసారి గమనించండి, మీరు తెలుస్తుంది. సో ఇక్కడ నా అభిప్రాయం ఉంది, అట్లే నిపుణుల వాదన కూడా ఉంది. నంబర్ 1 నేను అనేది ఏంటంటే స్వయం ఆలోచన మరియు స్వేచ్ఛ. అంటే నేను అన్నట్లుగా పిల్లల తలలో పెద్దల ఆలోచనలు నింపడం గురించి ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంట్ సిద్ధాంతంలో ఏం చెప్పినారంటే, పిల్లలు తమకంటూ ఒక గుర్తింపును అంటే ఐడెంటిటీ ఏర్పరచుకునే వయసులో తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకుంటే వారు ఐడెంటిటీ కన్ఫ్యూజన్ అంటే గుర్తింపు గందరగోళంలోకి నెట్టబడతారు. దీనివల్ల పెద్దయ్యాక కూడా వారు నేనెవరు, నాకేం కావాలి అని నిర్ణయించుకోవడంలో తికమక పడతారు అని ఆయన సైంటిస్ట్ చెప్పినాడు. తర్వాత నెక్స్ట్ మితిమీరిన పెంపకం, దీన్నే హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. పిల్లలను గమ్యం లేని అంచుకు పరిగెత్తిస్తున్నామన్న నా మాటను జీన్ ప్యాజెట్ అనేటువంటి చైల్డ్ సైకాలజిస్ట్ బలపరుస్తూ ఆయన ఏమంటున్నారంటే, పిల్లలు తమ పరిసరాలని తాముగా అన్వేషించినప్పుడే, అంటే యాక్టివ్ డిస్కవరీ చేసినప్పుడే వారి మెదడు పరిపూర్ణంగా వికసిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. నేటి తల్లిదండ్రులు హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే పిల్లల ప్రతి పనిని నియంత్రించడం ద్వారా వారి నిర్ణయాత్మక శక్తిని, కాగ్నిటివ్ ఇండిపెండెన్స్ని చంపేస్తున్నారు. అంటే ఏదైనా నేను ఇది చేస్తానమ్మా, ఇది చేస్తాను నాన్న అంటే, నీకు అది రాదులే, నీకు ఇది తెలియదులే అని చెప్పి వాళ్ళని ఏం చేస్తామంటే మన అభిప్రాయాలను వారి మీదకి రుద్దడం కారణంగా భవిష్యత్తులో పెద్దవారైన తర్వాత వారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా జంకేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిర్ణయం తీసుకున్న దాని ఫలితం నెగిటివ్గా ఉంటుంది, ఎందుకంటే వారిపై తల్లిదండ్రులు అంటే మన ప్రభావం ఉంటుంది కాబట్టి. తర్వాత మూడో విషయము, ఏదైనా పెద్దయి సాధించినా ఎందుకు వారికి సంతోషం లేకుండా పోతుంది? దీన్నే ఎక్స్ట్రిన్సిక్ వర్సెస్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటారు. అంటే ఏదైనా సాధించినా ఎంజాయ్ చేయలేకపోవడం గురించి ఎడ్వర్డ్ డీకీ మరియు రిచర్డ్ ర్యాన్ తన సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీలో ఇలా చెప్పారు. పిల్లలు కేవలం బహుమతుల కోసం లేదా తల్లిదండ్రుల మెప్పు కోసం కష్టపడితే ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత వారికి ఒక రకమైన శూన్యత, ఎంప్టీనెస్ ఏర్పడుతుంది. అదే వారి అంతరాత్మకు నచ్చని పని, ఇంట్రెన్సిక్ మోటివేషన్. అంటే
అదే వారికి అంతరాత్మకు నచ్చిన పని చేస్తేనే నిజమైన తృప్తి కలుగుతుంది. అంటే వారి అభిప్రాయాలకు మనము విలువ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ వారి వెనకలుండి నడిపించగలిగితే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తర్వాత సాధించిన తర్వాత కూడా తృప్తి కూడా పెరుగుతుంది అని ఈ మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తర్వాత వ్యసనాలు మరియు తప్పుడు దారి పట్టడానికి గల కారణం ఏంది అంటే డబ్బులు ఉన్నాయి, పేరెంటింగ్ మనం అన్నీ ఇచ్చినాము, అయినా కానీ వాళ్ళు డ్రగ్స్కి లేదా మందుకి బానిసలు అవ్వడానికి గల కారణం ఏంది అని నేను అడిగితే దీనికి గ్యాబోరో మెట్ లోతైన విశ్లేషణ ఇలా ఇస్తున్నాడు. అడిక్షన్, వ్యసనము అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక రకమైన భావోద్వేగ నొప్పి, ఎమోషనల్ పెయిన్ నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. అంటే చిన్నప్పటి నుంచి పిల్లల అభిప్రాయానికి మనం విలువ ఇవ్వకుండా మన అభిప్రాయాలు వారి మీద రుద్దుతూ వారిలో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ గురి కావడం వల్ల, అంటే ఒక యంత్రంలాగా బతకడం వల్ల ఒత్తిడికి గురై అది భరించలేక ఈ రసాయన ప్రపంచం అంటే డ్రగ్స్ ఇవి తీసుకుంటూ వెళ్తున్నారని చెప్పి ఈ శాస్త్రవేత్తలు నేను చెప్పిన దాంతో ఏకాభిప్రాయం వెళ్ళిపుచ్చుతున్నారు. ఎక్కడా కూడా ఇక్కడ నా అభిప్రాయానికి నెగిటివ్ అనేది ఎక్కడ కనిపించలేదు. అంటే నేను మార్చుకోవాల్సింది, నా ఆలోచనలో మార్చుకోవాల్సింది ఏమీ లేదు. తర్వాత మరి మన పేరెంట్స్ ఏం చేయాలి మరి ఇట్లాంటి సమయంలో పిల్లల్ని మానసిక ఒత్తిడికి గురి కాకుండా మరి ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి కూడా ఇది మనకు సహాయం చేస్తుంది ఏఐ. ఏ రకంగా అంటే ఖాళీ సమయాన్ని గౌరవించండి. అంటే పిల్లలు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి వాళ్ళ మీద అంటే ట్యూషన్ అని చెప్పి లేకపోతే అక్కడి నుంచి ఏదైనా ఎక్స్ట్రా అని చెప్పి గేమ్స్ అని చెప్పి ఒక్క నిమిషం టైం ఇవ్వకుండా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ రావడం అనేది కూడా తప్పు. ఎందుకు అంటే పిల్లల షెడ్యూల్ని నిమిషం నిమిషం ప్లాన్ చేయకూడదు. వారికి రోజులో కనీసం గంట లేదా 2 గంటలు ఏ పని లేని ఖాళీ సమయాన్ని ఇవ్వండి. ఎందుకు? ఖాళీగా ఉన్నప్పుడే పిల్లల్లో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. ఆ సమయంలోనే తను స్వంతంగా నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం దొరుకుతుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అని వారు ఆలోచించినప్పుడు మాత్రమే వారి మెదడు చురుగ్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్ పనే, కాకపోతే దీని వైపుగా మనం ప్రయాణించగలిగితే పిల్లలు కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. రెండోది, తల్లిదండ్రులుగా వినడం నేర్చుకోండి. తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులు కూడా. బీ ఏ గుడ్ లిజనర్. మనం ఎప్పుడు పిల్లలకు ఇన్స్ట్రక్షన్స్ అంటే చెప్పడానికే ప్రయత్నిస్తాం, కానీ వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మాత్రం మనం వినేదానికి ఇవ్వం. ఎందుకంటే మాకు అన్నీ తెలుసు, పెద్దోళ్ళు మేము చెప్తాను, నోరు మూసుకొని ఇను అనే అభిప్రాయంతో ఉంటాం. టీచర్లైనా సరే, ఏదైనా సరే. అట్లా కాకుండా ఏం చేయాలి అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం మార్కులు వచ్చినాయి దేంట్లో అని కాకుండా, ఈరోజు నీకు నచ్చిన విషయం ఏంటి, తర్వాత ఏమైనా జోక్స్ వేసుకున్నారా, మీ ఫ్రెండ్స్తో కలిసినారా, ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకున్నారు, నీకు ఈరోజు ఏం నచ్చింది స్కూల్లో, లేకపోతే ఏ ఫ్రెండ్ అంటే ఇష్టము, ఇట్లాంటివి అడిగి వాళ్ళతో కూర్చొని సంభాషణలు కొనసాగించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే నా అభిప్రాయానికి అంటే నా మాటలకు కూడా నా తల్లిదండ్రులు లేదా టీచర్లు విలువ ఇస్తారని వాళ్ళకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అది వాళ్ళకి భవిష్యత్తులో చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అట్లే వైఫల్యాలను అంటే ఫెయిల్యూర్స్ని స్వీకరించడం కూడా నేర్పండి. అంటే ఫెయిల్ అయినాము అంటే కూడా అది నార్మలే, కాకపోతే ప్రయత్నం అనేది మానకూడదు అనేది మాత్రం మనం నేర్పించాల్సి ఉంటుంది. అంటే గెలుపు మాత్రమే గొప్ప అని చెప్పడం వల్ల వారు చిన్న ఓటమి ఎదురైనా తట్టుకోలేక డ్రగ్స్ లేదా డిప్రెషన్ వైపు వెళ్ళిపోతారు. మరి ఏం చేయాలి తల్లిదండ్రులుగా కానీ టీచర్స్గా కానీ అంటే ఓడిపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి అనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ ప్రయత్నంలో కావాలంటే సహాయ సహకారాలు అందిస్తే టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ఫలితం చాలా పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా నిర్ణయాధికారం వారికే ఇవ్వండి. అంటే డెసిషన్ మేకింగ్. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏ బట్టలు వేసుకోవాలి, ఏ షూ వేసుకోవాలి, ఏ కలర్ అంటే నీకు ఇష్టము, ఎక్కడన్నా పోయి ఏదైనా ఐస్ క్రీమ్ అన్నా సరేలే, ఈ ఐస్ క్రీమే తిను, ఇది నీకు బాగా నచ్చుతుంది. సో ఇలాంటివన్నీ వెలిపించుతూ ఉంటారు. అంటే వారు ఏం మాట తన పిల్లలకి ఏం కావాలనేది మాత్రం చెప్పరు. ఒకవేళ నచ్చనివి మీకు నచ్చనివి ఏదైనా వాళ్ళు అడిగినా కానీ దాన్ని ఒక కన్వర్జేషన్లో దాన్ని మళ్ళీ మీ వైపుకే తిప్పుకోండి, కానీ బ్లంట్గా కట్ చేయకోకుండా ఉంటే బాగుంటుంది. మరి దీనికి ఏం చేస్తే బాగుంటుందంటే చిన్న చిన్న విషయాలు, అంటే ఉదాహరణకి ఈ వారం ఏ కూర వండాలి, లేదా ఏ పార్కు వెళ్దాం, సినిమాకి ఏ దానికి వెళ్దాం అనే నిర్ణయాన్ని అడగండి. దానివల్ల వారికి తమ జీవితంపై తమకు నియంత్రణ ఉంది అనే నమ్మకం కూడా కలుగుతుంది. అట్లే పెద్దలై డబ్బు సంపాదిస్తారు, సంపాదించిన తర్వాత కూడా ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. ఈ మధ్యకాలంలో న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది లక్షలు సంపాదించినా మళ్ళీ
ఈ మార్కెట్‌లో పెట్టి ఆన్‌లైన్ మోసాలకి పోతున్నారు. రోజు ఆన్‌లైన్ మోసాలకు గురవుతానని చెప్పి రోజు మనం న్యూస్ పేపర్‌లో చూస్తాను. మరి ఇది మనము సంపాదించడం నేర్పిస్తానమే కానీ దాన్ని ఎలా తమ కోసం ఆనందం ఇచ్చే విషయాల కోసం, సంతోషం ఇచ్చే విషయాల కోసం ఎలా ఖర్చు పెట్టుకోవాలనేది మనం నేర్పించడానికి సమయం ఇవ్వటం లేదు. మరి ఎలా డబ్బును కేవలం ఖర్చు పెట్టడానికే కాకుండా దాని వెనుక ఉన్న కష్టాన్ని, పొదుపు చేయడంలో ఉన్న ఆనందాన్ని నేర్పించాలి. మరి ఏం చేయాలని చెప్పి దీనికి ఒక టిప్ ఇస్తుంది. పిల్లలకు కొంత పాకెట్ మనీ ఇచ్చి వారి అవసరాలను అందులోనే మేనేజ్ చేయమని చెప్పండి. అంటే ఒక అమౌంట్ ఇచ్చేసి 300, 400, 500 ఇచ్చి ఇదో ఇది 15 రోజుల వరకు ఇదే వాడుకోండి, లేదా నెల రోజుల వరకు ఇదే వాడుకోండి, ఆ తర్వాత ఇవ్వను అని అన్నప్పుడు వాడు ఆ డబ్బుని ప్రయారిటైజ్ చేసుకుంటాడు. అంటే నా అవసరాలు ఏవి, దేనికి నేను ఖర్చు పెట్టుకోవాలి అని ప్రయారిటైజ్ చేసుకుంటాడు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టినాం అనుకోండి, నెక్స్ట్ మంత్ మీకు ఇంకా కొద్దిగా తగ్గిస్తాను, ఒక 50 రూపాయలు తగ్గిస్తాను అని చెప్పండి. వాడు ఇంకా జాగ్రత్త పడతారు. లేదు, ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఖర్చు పెట్టినాడు అనుకోండి, దానికి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా బోనస్గా ఏదైనా ఇవ్వండి. అంటే ఇంకొక 20 రూపాయలు, 30 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. మరి దానికి 100 రూపాయలు ఇస్తా, 500 ఇస్తాను అనకండి. ఇచ్చేదే 300 నెలకైతే మీరు బాగా ఖర్చు పెడితే 3 నెలల తర్వాత మీకు ఎంకరేజ్మెంట్ అని చెప్పి 500 ఇస్తాను అనకండి. అది అనవసరమైన ఖర్చులకు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా చిన్నతనం నుండే మనము అలవాటు చేస్తే పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత కూడా స్వయంగా నిర్ణయం తీసుకోగలుగుతారు. ఎక్కడైనా ఫెయిల్యూర్ అయినా కానీ వారి సొంత నిర్ణయాలతో మళ్ళా నిలబడగలుగుతారు. ఇది ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి మనం పిల్లల్లో పెంపొందిస్తే తల్లిదండ్రులకు కానీ, తర్వాత టీచర్లకు కానీ, ఎందుకంటే టీచర్లు క్లాస్ రూమ్లో ఈ మధ్యకాలంలో మనకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు అని మనం భావిస్తూ ఉంటాం. సో ఈ రకమైన యాటిట్యూడ్తో ఉంటే పిల్లలు ఖచ్చితంగా మారుతారు. అంటే ఇది ఒక టీచరు, పేరెంట్సే కాదు, ముఖ్యంగా ఇంట్లోంచి ఇటువంటివన్నీ కూడా బయలుదేరాలంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ. అంటే మేము 3 లక్షలు ఖర్చు పెట్టినాం, 2 లక్షలు ఖర్చు పెట్టేసినాము, మేము ఒక పెద్ద స్కూల్లోకి వేసేసినాము, ఇంకా అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే మేము తల్లిదండ్రులుగా మేము సంపాదిస్తాండేదే మా పిల్లవాని కోసం చెప్పి బాధ్యతని తల్లిదండ్రులు దులిపేసుకోకుండా, సో ఈ చిన్న చిన్న టిప్స్ పాటించగలిగితే సో వాడిని పెద్ద అయిన తర్వాత మీకు నచ్చినట్టుగా బతికేదానికి అవకాశం ఉంటుంది, వాడికి నచ్చినట్టుగా కూడా ఉండగలుగుతాడు. అంటే ఉపాధ్యాయులు కూడా దీంట్లో కొన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకోగలిగితే అవి పిల్లల్ని ఒక ప్రేమపూర్వకంగా డీల్ చేయగలుగుతాము. సో వాళ్ళలో పాజిటివ్గా మనం మార్పు తీసుకొని రాగలుగుతాం. అంటే ఇక్కడ టీచర్ పాత్ర కాస్త తక్కువనే నేను చెప్తాను, కాకపోతే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఇలా ఆర్గ్యూ చేస్తారు, అంటే మేము మా దగ్గర తక్కువ ఉండే స్కూల్లోనే ఎక్కువ ఉంటాడు కదా, అన్నీ నేర్పాల్సింది మీరే. సో ఓకే, టీచరు అక్కడ సబ్జెక్ట్ విషయంగా చెప్పడం ఉంటుంది, అప్పుడప్పుడు వాళ్ళకు నేర్పించడం అంటే మంచి విషయాలు నేర్పించడము ఉంటుంది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మానిటర్ చేయడము అనేది తల్లిదండ్రుల బాధ్యతే అవుతుంది. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్నలు, సమాధానాలు ఉంటే లేదా నా అభిప్రాయంతో ఏకీభవించేటట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా ఏవైనా వచ్చి దానికి సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ మెసేజ్లో టైప్ చేయండి. నేను దాన్ని గమనించి పిల్లలకు పడేలాగా ఉంటే దాని గురించి నా అభిప్రాయాలు, నా ప్రశ్నలు ఏవైనా సందేహాలు ఉంటే దానికి జాయిన్ చేసి మనము ఏని అడిగితే అది ఖచ్చితమైనది ఇస్తుంది, ఖచ్చితమైన సమాధానాలు ఇస్తుంది. దాన్ని మనం పాటించే ప్రయత్నం చేద్దాం. అట్లే ఇది మీ దృష్టికి తీసుకుపోవడానికి కారణం ఏంటంటే ఈ కాలంలో పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, కానీ మనం కొద్దిగా వారి మీద దృష్టి పెట్టగలిగితే వారికి ఉన్న నాలెడ్జ్కి చాలా వండర్స్ క్రియేట్ చేస్తారు. చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు సాధించగలుగుతారనే నమ్మకంతో నేను ఈ వీడియో లేదా ఇలాంటి వీడియోలు చేయబోతున్నాను. దీనికి మీ నుండి నాకు సహకారం అవసరం. ధన్యవాదాలు.